హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఒక్క పూటకే గిన్నె మొత్తం ఖాళీ అవుతుందండి. కర్రీ అయితే అంత టేస్టీగా ఉంటుంది. గోంగూర చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 చిన్న కట్టలు గోంగూరని నీట్గా వలిచి శుభ్రంగా కడిగి ప్యాన్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాసు నీళ్ళైతే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని అడుగనేది అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద గోంగూరని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి గోంగూర బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గోంగూర పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఒక టమాటాను వేస్తున్నాను. ఇందులో మనము గోంగూర వేసుకుంటున్నాం కాబట్టి టమాటా అనేది ఎక్కువ వేసుకోవద్దు, ఒక్కటైతే సరిపోతుంది. ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పక్కనుంచుకున్న ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని చికెన్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మీద చికెన్లో ఉన్న నీసు వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ చికెన్లో ఉన్న నీసు వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను. ఇలా వేసుకుని ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోని 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఆల్రెడీ మనము స్టార్టింగ్లో జీలకర్ర వేసుకున్నాం కాబట్టి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే సరిపోతుంది. ఇందులోని 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న మసాలా మొత్తం చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుతూ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ ఉడికింది అనుకున్నప్పుడు ఇందులో మనం ముందుగా గోంగూరని ఉడికించుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న గోంగూర మొత్తం చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. మీకు చికెన్ కర్రీ ఇంకొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఇందులో ఒక హాఫ్ గ్లాసు నీళ్ళైనా పోసుకొని చికెన్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద చికెన్ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ బాగా మెత్తగా ఉడికి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒకసారి కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ చేసుకున్న చికెన్ కర్రీని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదండి గోంగూర చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. గోంగూర చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.